హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ వారితో మమేకమైన వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారని, నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలనలో దేశం సుభిక్షంగా, సురక్షితంగా అభివృద్ధి పథంలో పయనించిందని, మరోసారి బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దేశ భవిష్యత్తులో యువత పాత్ర కీలకమని, ఈసారి వరంగల్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి మామునూరు విమానాశ్రయం, ఎనుమాముల వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ నరేంద్ర మోదీ గారి కృషితో వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ, అమృత్ పథకాలతో పాటు కాజీపేటలో రైల్వేగన్ పరిశ్రమ ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉదయం నుండి వాకర్స్తో, క్రికెట్ ప్లేయర్స్తో, బ్యాడ్మింటన్ ప్లేయర్స్తో, యోగా వాళ్ళతో అందరినీ ప్రత్యేకంగా వెళ్ళి మరి దేశం కోసం మోడీ గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సంక్షేమం మీకు తెలుసు. మీరు విజ్ఞులు, విద్యావంతులు, మూడోసారి మోడీ గారిని ప్రధాని చేయాలి, నన్ను ఆశీర్వదించమని వారిని కోరుకోవడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి మేము సైతం మోడీ మద్దతని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నది అంటే మరి మోడీ గారి నేతృత్వంలో గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు బార్డర్ సంరక్షణలో కానీ, ఇతర దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా కానీ, 370 ఆర్టికల్ కానీ, త్రిబుల్ తలాక్ కానీ, మహిళా రిజర్వేషన్ కానీ, లేదా ఇతరత్ర బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మళ్ళోసారి మోడీ వైపు ఆలోచించే విధంగా, మోడీని ఆశీర్వదించే విధంగా రేపటి ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా మరి ఈరోజు వాకర్స్ అందరూ కూడా పూర్తి మద్దతు తెలిపినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమరేందర్ రెడ్డి, రావుల కిషన్, జిల్లా పదాధికారులు అమర్నాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నరంట శ్రీనివాస్, విజయ్, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సతీష్, మల్లికార్జున్, పద్మజ, గోపిక తదితరులు పాల్గొన్నారు.